194 question. What happens to meteors when they enter the mesosphere? సో మీసోస్పియర్లోనికి ఉల్కలు మెటియోర్స్ ప్రవేశిస్తే ఏమవుతుంది? దే బర్న్ అప్ ఇన్ ద మీసోస్పియర్. మీసోస్పియర్లో గాలి ఉంది కదా, ఈ గాలిలోనికి వేగంగా వచ్చినప్పుడు రాపిడి వలన ఏమవుతుంది అని అంటే మంట పుట్టి ఉష్ణం పుట్టి అవి కాలిపోవడం జరుగుతుంది, కాలిపోతాయి. 195 question. What does the exosphere gradually merge into? ఎగ్జోస్పియర్ గ్రాడ్యువల్గా చివరగా దేనిలో కలిసిపోతుంది? దేనిలో కలిసిపోతుంది? ఇంటర్ ప్లానెటరీ స్పేస్ విశ్వాంతరాలంలో కలిసిపోతుంది. ఎగ్జోస్పియర్ అనేది విశ్వాంతరాలంతో ఇంటరాక్షన్, విశ్వాంతరాలం లోపల కలిసిపోవడం జరుగుతుంది. 196th క్వశ్చన్ చూడండి. వై డస్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ ఇన్ ద స్ట్రాటోస్పియర్? సో జనరల్గా పైకి పెరిగే కొద్దీ ఉష్ణం అనేది అంటే టెంపరేచర్ అనేది తగ్గాలి. కానీ స్ట్రాటోస్పియర్లో మాత్రం పైకి పోయిన కొలది రేడియేషన్ వలన ఏమవుతుంది? మనకు వేడి ఎక్కుతుంది. అక్కడున్న ఓజోన్ లేయర్ సూర్యరశ్మిని గ్రహించడం వల్ల వేడెక్కడం వల్ల ఎక్కువ హీట్ అవ్వడము జరుగుతుంది.